హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ అండ్ యూట్యూబ్ క్లాసెస్. మనకి ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో భాగంగా మనకి ప్రాథమిక హక్కులు అనే టాపిక్ చూస్తున్నాం. కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ యూట్యూబ్ ద్వారా మీకు ఫ్రీగా అందించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. ప్రాథమిక హక్కుల్లో మనం ప్రీవియస్లో 19th ఆర్టికల్ డిస్కషన్ చేస్తున్నాం. 19th ఆర్టికల్లో క్లాజ్ 1A 19 క్లాజ్ 1A రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛ అనే ఆర్టికల్ని మనం చూసాం. దానికి కంటిన్యూషన్లో భావ ప్రకటన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కొన్ని చూసాము, ముఖ్యమైన ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. దాని తర్వాత 19th ఆర్టికల్ని కంటిన్యూ చేసే సందర్భంలోనే ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ B అని ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ B అనే ఆర్టికల్ మనం చూస్తున్నాం. ఈ 19th ఆర్టికల్ మనకి క్లాజ్ 1A B C D E F G వరకు ఉంటుందండి. అందులో మనం A అనేది కంప్లీట్ చేసుకున్నాము, B అనే దగ్గరకు వచ్చినాము. ఇక్కడ B అనేది మనకి శాంతియుత సభలు సమావేశాలు నిర్వహించుకునే స్వేచ్ఛను గురించి మనకు తెలియజేస్తాయి. శాంతియుత సభలు సమావేశం అంటే మనం ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ అనే పేరుతో మనం తీసుకుంటాం. మరి శాంతియుత సభలు సమావేశాలంటే ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నప్పుడు, ఒక మీటింగుని నిర్వహిస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఇతరులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సమావేశాలు నిర్వహించాలి. సమావేశాలని ఆయుధాలు తీసుకొని వెళ్ళి నిర్వహించడానికి ఛాన్స్ లేదు. సమావేశాలకి ఏదైనా ఇతరులకి ఇబ్బంది కలిగించే విధంగా రోడ్లను బ్లాక్ చేయడానికి ఛాన్స్ లేదు. సమావేశాలను నిర్వహించుకునేటువంటి సందర్భంలో పూర్తిగా ర్యాలీగా వెళ్ళిపోతారు. మీరు ర్యాలీగా వెళ్ళినా లేదంటే ఆ సభలను నిర్వహించేటప్పుడు ఏదన్నా మనకి ఆయుధాలు తీసుకొని వెళ్ళిన వెపన్స్ పట్టుకొని కొంతమంది వెళ్తారు. అంటే కర్రలు కానీ రాళ్ళు కానీ ఇట్లాంటివి తీసుకొని వెళ్ళే విధానాలు ఉండేది. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు శాంతియుత సమావేశాలు అంటే మనకి సమావేశాలు నిర్వహించుకునే దగ్గర మనకు రిస్ట్రిక్షన్స్ ఏంటంటే లా అండ్ ఆర్డర్కి ఎలాంటి డిస్టర్బెన్స్ కలగొద్దు. లా అండ్ ఆర్డర్ని మనం శాంతి భద్రతలు అంటాం. శాంతి భద్రతలకి ఎలాంటి నష్టం కలగొద్దు. ఇట్లా ర్యాలీగా వెళ్ళినప్పుడు డ్రైవ్ చేసుకుంటూ రోడ్లపైన ధర్నాలు, రాస్తారోకోలు చేస్తారు, ఆమరణ నిరాహార దీక్షలు చేస్తారు, రిలే నిరాహార దీక్షలు చేస్తారు. అయితే ఇలాంటివి నిర్వహించే అటువంటి టైంలో మీకు ఇక్కడ ఒక విషయాన్ని చెప్తే, ఆమరణ నిరాహార దీక్ష చేయాలని ఎక్కడ రాజ్యాంగంలో లేదు. ఎందుకంటే ఆమరణ నిరాహార దీక్ష అంటే మనిషి అనుకున్నది సాధించాలి లేదంటే చావాలి అనే లక్ష్యం మీద ఆమరణ జరుగుతుంది. ఆమరణ నిరాహార దీక్ష అంటే ఏమి తినకుండా ఏమి తాగకుండా తాను అనుకున్న లక్ష్యాన్ని నిర్వర్తించడానికి ఆమరణ నిరాహార దీక్ష. ఈ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి మనకి పొట్టి శ్రీరాములు గారు మరణించడం అనేది జరిగింది. అంటే ఈ ఆమరణ నిరాహార దీక్ష అనేది మనకి జీవించే హక్కుకు విరుద్ధము అని చెప్పేసి అందులోనే ఉంటుంది. అయితే మనకి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు నార్మల్గా నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు అది గవర్నమెంట్ ప్లేస్ అయితే నిరాహార దీక్ష చేసుకోవాలి, అది పబ్లిక్ ప్లేస్ అయి ఉండాలి. అందుకే నిరాహార దీక్షలు ఎప్పటికీ కూడా ధర్నా చౌక్ లాంటి ప్రాంతాలలో, లేదంటే ఇందిరా పార్కు లాంటి ప్రాంతాలలో, లేదా పార్కులకు సంబంధించినటువంటి ప్రాంతాలలో, గవర్నమెంట్ ప్లేసెస్ దగ్గర మాత్రమే, యూనివర్సిటీల సరౌండింగ్లలో నిరాహార దీక్షలు జరుగుతాయి. అయితే ఇక్కడ నిరాహార దీక్షలు అనేది ఒక సెషన్, ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు శాంతియుత సమావేశాలు నిర్వహించుకునేటప్పుడు లా అండ్ ఆర్డర్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సమావేశాలు నిర్వహించాలి. వితౌట్ వెపన్స్ ఎలాంటి ఆయుధాలు లేకుండా సమావేశాలకి అటెండ్ కావాలి. సమావేశాలకి అటెండ్ అవుతున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో అక్కడికి ఎలాంటి ఆయుధాలు తీసుకొని వెళ్ళొద్దు.
ఈ ఆయుధాలు తీసుకొని వెళ్లకుండా సమావేశాలని శాంతియుతంగా నిర్వహించుకోవాలి. అందుకే శాంతియుత సమావేశాల కోసం నిరాహార దీక్ష చేసుకునేటప్పుడు తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలి. ధర్నాలు తీసుకునేటప్పుడు అంటే కొన్నిటికి పర్మిషన్స్ ప్రభుత్వం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అయితే వాళ్ళు ధర్నా చేసేటప్పుడు కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్గా రోడ్లపైకి రావడం అనేది సహజం, ఇది ఓకే. అయితే గవర్నమెంట్కు నిరసన తెలిపేసే అటువంటి సందర్భంలో భాగంగా కొన్ని ధర్నాలకి పర్మిషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రాజ్యాంగం ప్రకారం శాంతియుత సభలు సమావేశాలు నిర్వహించుకునే టైంలో లా అండ్ ఆర్డర్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నీ సభలు సమావేశాలు నిర్వహించుకోవాలి. అది ఏ వర్గానికి, ఏ కులానికి, ఏ మతానికి, ఏ జాతికి, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా నీ సమావేశాన్ని నిర్వహించుకో. నీ సమావేశం వల్ల ఎవరన్నా డిస్టర్బ్ అయితే వాళ్ళు నీ మీద లీగల్గా యాక్షన్గా తీసుకోవడానికి కోర్టులలో కేసు వేయవచ్చు, కంప్లైంట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకే సభలు శాంతియుతంగా నిర్వహించుకోవాలి అని తెలియజేసే అటువంటి అంశాన్ని మనం దీనిలో భాగంగా తీసుకున్నాం. మరి ఇప్పుడు ధర్నాలు చేస్తున్నాం కదా సార్, నిరాహార దీక్షలు చేస్తున్నాం, రాస్తా రోకోలు చేస్తున్నాం, రోడ్లపైకి వచ్చి గవర్నమెంట్కి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నాం, మొత్తం వెహికల్ అన్నీ ఆపేసి గవర్నమెంట్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాం, గవర్నమెంట్కి వ్యతిరేకంగా దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నాం. ఇదంతా మరి అసలు రాస్తా రోకోలు ధర్నాలు అనేవి రాజ్యాంగానికి అనుకూలమా విరుద్ధమా? సమావేశాలకి ఎగ్జాంపుల్ నేను ఒక సిపిఐ పార్టీకి సంబంధించినోడిని, సిపిఐ పార్టీకి సంబంధించినోడిని, నా పార్టీ గుర్తు కొడవలి. మరి కొడవళ్ళను పట్టుకొని సమావేశానికి పోవచ్చా? కొడవళ్ళు అందరూ కూడా పార్టీకి వచ్చే వాళ్ళంతా కొడవళ్ళు తీసుకొని సమావేశానికి రావచ్చా? లేదా సిపిఐ ఎం పార్టీకి సంబంధించినోడిని సుత్తే కొడవళ్ళు తీసుకొని సమావేశానికి రావచ్చా? మరి వాటిని ఆయుధాల కింద, వెపన్స్ కింద చెప్పుకున్నాం కదా. ఒకవేళ వెపన్స్ వల్ల అక్కడ ఏమైనా జరగరానిది జరిగితే దానికి ఎవడు బాధ్యత వహించాలి? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. అందుకోసమే ఇక్కడ మనకు మీటింగ్ల దగ్గర ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే టెక్నాలజీ ఎక్కువైన కొద్దీ అక్కడ చెక్ చేసి పంపిస్తున్నారు. ఒక మిషన్ ఉండదు కదా, ఆ మిషన్ నుండి మనం వెళ్ళిపోతున్నప్పుడు ఏమైనా మనం ఆయుధాలు, వెపన్స్ తీసుకొని వెళ్తే అంటే ఇతరులపైన దాడి చేయడానికి ఏమైనా కత్తి కానీ, రాడ్ కానీ, ఏమైనా గన్ను కానీ తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ వెంటనే చెక్ చేస్తే దొరికిపోవడం జరుగుతుంది. అందుకోసమే మరి ఇక్కడ శాంతియుత సభలు సమావేశాలు నిర్వహించుకోవచ్చా అనేటువంటి అంశం వచ్చినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కొన్ని విషయాలలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు కొన్ని విషయాలని ఉద్దేశించి కొన్ని విషయాల ఆధారంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. నెంబర్ 1, భరత్ కుమార్ ఠాగూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసు జరిగిందండి. భరత్ కుమార్ ఠాగూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసు 1998లో ఈ భరత్ కుమార్ ఠాగూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు జరిగింది. భరత్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఈయన కేరళ ప్రాంతానికి సంబంధించిన ఒక సిపిఐ పార్టీకి సంబంధించిన వ్యక్తి. అయితే అక్కడ సిపిఐ పార్టీకి సంబంధించి ఈయన మీటింగ్ ఆర్గనైజ్ చేశాడు. ఈ ఆర్గనైజ్ చేసినటువంటి మీటింగ్కి కొడవళ్ళు తీసుకొని వచ్చారు కొంతమంది. ఆ కొడవళ్ళు తీసుకొని వచ్చినప్పుడు అది వెపన్, కొడవలి అనేది వెపన్. అక్కడ ఏమైనా ఒకవేళ ఏదన్నా ఆ ప్రమాదకరమైన పరిస్థితి జరిగి ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటారేమో అనే అటువంటి ఆలోచన మీద, లేదంటే ఎవరన్నా ఎవరిపైన ప్రతీకారంగా దాడి చేసుకుంటారనే ఉద్దేశం మీద సమావేశాన్ని ఆపివేయాలి అని చెప్పినారు. ఆ సమావేశాన్ని ఆపివేయాలి అని చెప్పినందుకు ఈ భరత్ కుమార్ ఠాగూర్ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ భరత్ కుమార్ ఠాగూర్ ఆయనే సుప్రీంకోర్టులో కేసు వేసాడు, అప్పీల్ చేశాడు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఫస్ట్ ధర్నాలు, రాస్తారోకోలు చేయడం, ధర్నాలు చేసుకుంటూ మీటింగ్కి వస్తున్నారు కదా, ధర్నాలు రాస్తారోకోలు రాజ్యాంగానికి వ్యతిరేకము లేదా రాజ్యాంగానికి విరుద్ధము. ధర్నాలు, రాస్తారోకోలు ఎవరు చేయకూడదు.
ఈ ధర్నాలు రాస్తారోకోలు చేయడం వల్ల మిగతా వాళ్ళ యొక్క హక్కులకి ఇబ్బంది కలుగుతుంది, మిగతా వాళ్ళకి భంగం కలుగుతుంది, వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ కూడా డిస్టర్బెన్స్ కలుగుతుంది. కాబట్టి ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తున్నప్పుడు ఇది రాజ్యాంగానికి విరుద్ధం, చట్టాలకి విరుద్ధం, లా అండ్ ఆర్డర్కి కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వెంటనే రోడ్ల మీద ధర్నా చేస్తున్న వాళ్ళని తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేస్తారు, నిర్బంధించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈయనకు కూడా అదే విషయాన్ని చెప్పినారు. అయ్యా భరత్ కుమార్ గారు, మీరు సమావేశాన్ని పెట్టుకునేటువంటి హక్కు మీకున్నది, శాంతియుతంగా సమావేశాన్ని పెట్టుకోవాలి. నువ్వు రాస్తారోకోలు ధర్నాలు చేసుకుంటూ వచ్చేటప్పుడు వెపన్స్ తీసుకుంటూ వచ్చావు, కాబట్టి ఆ వెపన్స్ అనేవి రాజ్యాంగానికి విరుద్ధం, అవి లా అండ్ ఆర్డర్కి డిస్టర్బెన్స్ కలిగిస్తాయి. కాబట్టి నీ సమావేశాన్ని అందుకోసమే మేము ఆపుతున్నాము అనేటువంటి ఉద్దేశం మీద ఆయనకి ఒక క్లియరెన్స్ ఇచ్చారు. అందుకే మళ్ళీ గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సభలు సమావేశాలు నిర్వహించాలి అని అన్నప్పుడు దానికి తప్పకుండా పర్మిషన్స్ ఉంటాయి. సభలు సమావేశాలు నిర్వహించాలి అని అన్నప్పుడు వాళ్ళు తప్పకుండా శాంతియుత మార్గంలోనే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఒకటో జడ్జిమెంట్. నెక్స్ట్ జడ్జిమెంట్ నెంబర్ 2, రంగరాజన్ ప్రీవియస్ క్వశ్చన్ అండి ఇది. రంగరాజన్ వర్సెస్ తమిళనాడు, రంగరాజన్ వర్సెస్ తమిళనాడు 2003 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మరొక జడ్జిమెంట్. రంగరాజన్ వర్సెస్ తమిళనాడు. ప్రభుత్వ కార్మికులు ధర్నాలు రాస్తారోకోలు చేయకూడదు. ప్రభుత్వ కార్మికులు ధర్నాలు రాస్తారోకోలు చేయకూడదు, ఎందుకనగా ఇవి రాజ్యాంగానికి విరుద్ధం. ప్రభుత్వ కార్మికులు ధర్నాలు రాస్తారోకోలు చేయకూడదు, ఇది రాజ్యాంగానికి విరుద్ధం. ప్రైవేటు వాళ్ళు చేయవచ్చా సార్ అంటే ప్రైవేటు వాళ్ళకి కొంత పరిమితి ఉంటుంది, ఆ పరిమితి మించినప్పుడు వాళ్ళని తప్పకుండా అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ కార్మికులు, పర్టికులర్గా ప్రభుత్వ కార్మికులు ధర్నాలు రాస్తారోకోలు చేయకూడదు. ఇది ఒకవేళ ప్రభుత్వ కార్మికులు ధర్నాలు చేస్తే ఏమవుతుంది సార్ అంటే ఈ ధర్నాలు రాస్తారోకోలు, ఇప్పుడు ప్రభుత్వ కార్మికులు అంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో చాలామంది ధర్నాలు చేయట్లేదా, చేస్తున్నారు. అయితే ధర్నాలు రాస్తారోకోలు చేయడం అనేది తప్పు. కాబట్టి ఇందులో భాగంగా వాళ్ళని ఉద్యోగాల నుండి కూడా అవసరమైతే సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనే ఆ కంటెంట్ మీద ధర్నాలు రాస్తారోకోలని పూర్తిగా నిషేధించడం జరిగింది. ఇది 19(1)(b)లో భాగము. నెక్స్ట్ 19(1)(c) ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ సి, ఇది సి అండి, 19 క్లాజ్ 1 క్లాజ్ సి. ఈ క్లాజ్ 1 క్లాజ్ సి అనే ఆర్టికల్లో భాగంగా ఫ్రీడమ్ ఆఫ్ యూనియన్స్, ఫ్రీడమ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ సంఘాలు, యూనియన్స్ అదేవిధంగా రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ. వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు రాజకీయ పార్టీ అనే పదము కనబడే ఒకే ఒక్క ఆర్టికల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తంలో మనకి ఆ 19(1)(c)లో కనబడుతుంది. 19(1)(c) ప్రకారం సంఘాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, యూనియన్లను ఏర్పాటు చేసుకోవచ్చు, అదేవిధంగా రాజకీయ పార్టీలను ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఈ రాజకీయ పార్టీలను కానీ యూనియన్లను కానీ సంఘాలను కానీ ఏర్పాటు చేసుకునేటప్పుడు అది ప్రభుత్వానికి విరుద్ధంగా ఉండేటువంటి సంఘమై ఉండకూడదు. ప్రభుత్వానికి వ్యతిరేకమైన అంటే ప్రభుత్వానికి విరుద్ధంగా ఉండే సంఘం అంటే ప్రభుత్వం కొన్ని సంఘాలను నిషేధిస్తుంది, అంటే ఉగ్రవాద సంస్థ లాంటివి కొన్ని నిషేధించారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకి భారత రాజ్యాంగానికి అవి విరుద్ధంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పోటా యాక్ట్ అనేది ఒకటి చూద్దాం. పోటా ఇది యాక్ట్ అయినప్పటికీ మీకు అర్థం కావడానికి సంస్థ గురించి చెప్తున్నా. పోటా యాక్ట్ అనేది ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ అని 2002లో వచ్చింది. ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్, ఉగ్రవాద నిషేధ చట్టము అంటాం. ఈ ఉగ్రవాద నిషేధ చట్టాన్ని 2002లో తీసుకొచ్చారు. 2004లో ఉగ్రవాద నిషేధ చట్టాన్ని రద్దు చేయడం అనేది 2002లో తీసుకొచ్చారు, 2004లో రద్దు చేశారు. మనకి ఈ దేశంలో ఖలిస్తాన్ అనేటువంటి ఒక సంస్థ, ఖలిస్తాన్
అంటే సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు అని అన్నాం కదా. ఈ దేశంలో ఖలిస్తాన్ అనేటువంటి సంస్థ, ఈ ఖలిస్తాన్ అనే సంస్థ సిక్కుల కోసం ఒక ప్రత్యేక దేశం కావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిక్కులు కోరుకుంటున్నారు. అందులో కొంతమంది కోరుకుంటున్నారు, వేర్పాటువాద శక్తులు అంటాం. సిక్కులలో అందరూ కాదు, సిక్కులలో కొంతమంది మా సిక్కుల కోసం ఒక దేశం కావాలి, ఆ దేశంలో ఓన్లీ సిక్కులమే ఉంటాము, వేరే ఎవరము ఉండము అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేసినారు. కాబట్టి ఖలిస్తాన్ అనేటువంటి సంస్థ మీద నిషేధం ఉన్నది. ఈ ఖలిస్తాన్ అనేటువంటి సంస్థను నిషేధించారు. తర్వాత ఆ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వాటిలో కొన్నిటిని నిషేధించడం జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా మనకు డిస్కషన్లోకి తీసుకునే పాయింట్ ఏంటంటే, సంఘాలు యూనియన్లు ఏర్పాటు చేసుకోవచ్చు, రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ అవి వివాదాస్పదంగా ఉండకూడదు, అవి ఎవరిని హేళన చేసేలాగా ఉండడానికి అవకాశం లేదు అని అన్నాం. మరి సంఘాలు యూనియన్లు రాజకీయ పార్టీలు ఎవరు ఏర్పాటు చేసుకోవచ్చు? ఎగ్జాంపుల్ చూద్దాం. గవర్నమెంట్కి సంబంధించినటువంటి టీచర్స్ ఎవరైతే ఉంటారో, గవర్నమెంట్ టీచర్స్కి సంబంధించింది కావచ్చు, లేదా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో ఉండేటువంటి గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా సంఘాలను యూనియన్లని ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రైవేటు పర్సన్స్ ఎవరైనా కూడా సంఘాలు యూనియన్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఉమెన్స్ ఎవరైనా కూడా సంఘాలు యూనియన్లను ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా స్టూడెంట్స్ ఎవరైనా కూడా విద్యార్థి సంఘాలను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా ఎవరైనా కూడా తమ హక్కులని కాపాడుకోవడానికి, వాటిని పరిరక్షించుకునేటువంటి ఉద్దేశం మీద, లేదా కొత్త వాటి కోసం డిమాండ్ చేసేటువంటి ఉద్దేశం మీద వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటువంటి విధానం. అయితే ఈ సెలక్షన్ చేసుకునేటువంటి విధానం ఏమైతే ఉన్నదో అది ప్రైవేట్ వాళ్ళు కానీ, లేదంటే మహిళలు కానీ, లేదంటే విద్యార్థులు కానీ, అదేవిధంగా టీచర్లు కానీ, లాయర్లు కానీ, డాక్టర్లు కానీ ఎవరైనా సంఘాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు దేశంలో ఉండేటువంటి అన్ని సంఘాలకి మూల కారణం అవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండొద్దు. ఒకవేళ నిషేధిత సంస్థల పేరుతో, అంటే ప్రభుత్వం ఒకవేళ అందులో పనిచేసేటువంటి వాళ్ళు దేశాన్ని విడదీసే ప్రయత్నం చేసే వాళ్ళు ఏమన్నా సంస్థ పెట్టుకున్నట్టయితే ఆ సంస్థను పూర్తిగా రద్దు చేస్తుంది ప్రభుత్వం. ఇది ఒక సెషన్. అయితే మనకి 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011 సంవత్సరంలో ఇది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో చెప్పింది ఏంటంటే, కోఆపరేటివ్ సొసైటీస్ సహకార సంఘాలు అనేది మనకి 19(1)(c)లో చేర్చినారు. సహకార సంఘాలు అనేటువంటి అంశము మనకు 19(1)(c)లో చేర్చారు. సహకార సంఘాలని 97వ రాజ్యాంగ సవరణ ద్వారా 2011లో చేర్చారు. సహకార సంఘాలని ప్రాథమిక హక్కుల్లో చేర్చిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. కాబట్టి ఎవరైనా సంఘాలు, యూనియన్లు, రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకోవచ్చు. పార్టీల దగ్గరికి వద్దాం. మరి రాజకీయ పార్టీని ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకునే సందర్భంలో మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అంటాం కదా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఫార్వర్డ్ చేస్తారు. ఆ రిస్ట్రిక్షన్కి అనుకూలంగా వాళ్ళు రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవాలి. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకునేటువంటి ఆ హక్కు కల్పించింది మాత్రం మనకు 19(1)(c) అనేది రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవడానికి ప్రధానంగా మనకు హక్కు కల్పించింది. అందుకోసమే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకునే సందర్భంలో 10,000 రూపాయలని డిపాజిట్గా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 10,000 రూపాయలని డిపాజిట్గా చేయాలి రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేటప్పుడు. ఏ రాష్ట్రంలో అయితే నువ్వు ఆ పార్టీని ఏర్పాటు చేస్తున్నావో రాష్ట్రంలోని ఒక 100 మంది ఓటర్స్ సంతకాలు చేయాలి. రాష్ట్రంలోని 100 మంది ఓటర్స్ దానికోసం సంతకాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ రాజకీయ పార్టీ ఎవరైనా ఒక పర్సన్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది. రాజకీయ పార్టీని ఒక పర్సన్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా రాజకీయ పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకునే సందర్భంలో మనకి ఒక గుర్తును కూడా మనకి ఎలక్షన్
ఎలక్షన్ కమిషన్ ఒక గుర్తును కూడా ఇస్తుంది. ఎలక్షన్ కమిషన్కి మన పార్టీ నుంచి, అంటే నువ్వు ఏ పార్టీని అయితే ఏర్పాటు చేయదలుచుకున్నావో ఆ పార్టీకి సంబంధించి ఒక 3 గుర్తులను సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మనకు ఉంటుంది. ఈ 3 గుర్తులను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఫార్వర్డ్ చేయాలి. ఆ 3 గుర్తులను ఫార్వర్డ్ చేస్తే అందులో కాంట్రవర్సీ లేనటువంటి గుర్తు, వేరే పార్టీకి లేనటువంటి గుర్తు ఏదైతే ఉంటుందో ఆ వేరే పార్టీకి లేనటువంటి గుర్తుని నీ పార్టీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది కేటాయిస్తుంది. ఏ గుర్తును కేటాయిస్తుంది అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి విచక్షణ అధికారాలు ఉంటాయి. అప్పుడు సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారంలో ఒక భాగంగా ఉంటుంది. అందుకే ఎవరైనా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవచ్చు. రాజకీయ పార్టీ అనేటువంటి పదం మనకి కేవలం 19(1)C అనే అటువంటి ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఈ 19(1)C అనే అటువంటి ఆర్టికల్లోనే కనిపించడం అనేది జరుగుతుంది. అయితే రాజకీయ పార్టీ గురించి మాట్లాడుతూ ఇంకొక విషయం, మరి రాజకీయ పార్టీలలో నేషనల్ పార్టీస్ ఉంటాయి. రాజకీయ పార్టీలలో నేషనల్ పార్టీస్, వీటినే మనం జాతీయ పార్టీలు అంటాం. జాతీయ పార్టీలు. రెండోది ప్రాంతీయ పార్టీలు, రీజనల్ పార్టీస్. ప్రాంతీయ పార్టీలు అనేవి మనకు ఉండడం జరుగుతుంది. రెండోది ప్రాంతీయ పార్టీలు. మూడోది రికగ్నైజ్డ్ పార్టీస్, గుర్తింపు పొందిన పార్టీలు. రికగ్నైజ్డ్ అంటే గుర్తింపు పొందిన పార్టీలు. అన్రికగ్నైజ్డ్ పార్టీస్, గుర్తింపు లేనటువంటి పార్టీలు. ఇట్లా మనకి రాజకీయ పార్టీలని ఆధారంగా తీసుకున్నప్పుడు రాజకీయ పార్టీలలో జాతీయ పార్టీలు ఉంటాయి, రాజకీయ పార్టీలలో ప్రాంతీయ పార్టీలు ఉంటాయి, రాజకీయ పార్టీలలో గుర్తింపు పొందినవి ఉంటాయి, రాజకీయ పార్టీలలో గుర్తింపు లేనివి ఉంటాయి. అయితే రాజకీయ పార్టీకి ఏ హోదా ఇవ్వాలి అనేది తప్పకుండా నువ్వు పోటీ చేసి నీ పర్సెంటేజ్ని నిరూపించుకోవాలి. అప్పుడు జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ, లేదంటే నువ్వు జస్ట్ పోటీ చేశావు, నీకు కావాల్సినటువంటి పర్సెంటేజ్ రాలేదు, గుర్తింపు పొందిన పార్టీ. నువ్వు గుర్తింపు పొందిన పార్టీ అంటే ఖచ్చితంగా పోటీ చేయాలి. అన్రికగ్నైజ్డ్ పార్టీ పేరు చెప్పుకుంటాడు, ఈయన ఎక్కడ కూడా పోటీ చేయడు, గుర్తింపు లేనటువంటి పార్టీ. అయితే ఒక పార్టీని నేషనల్ పార్టీగా చేయాలంటే మాత్రం 4 రాష్ట్రాలలో తప్పకుండా గుర్తింపు పొందిన పార్టీ అయి ఉండాలి. మళ్ళీ నేషనల్ పార్టీలు తర్వాత రీజనల్ పార్టీస్ అనేవి 2 వేరువేరుగా మరొక సెషన్ తీసుకుంటా. అందుకోసమే మనకి ఇక్కడ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలి అని ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తంలో తెలియజేసే ఒకే ఒక ఆర్టికల్. ఇక్కడ రాజకీయ పార్టీలతో పాటుగా మనం ఏం చెప్తున్నాం, సంఘాలు, యూనియన్స్ను కూడా ఏర్పాటు చేయాలి అనేటువంటి ఉద్దేశం మీద చెప్పినటువంటి ఆర్టికల్ మనకి ఏంది అంటే 19(1)C అనేది మనకి తెలియజేయడం జరిగింది. మళ్ళీ పొలిటికల్ పార్టీస్ అనే దాని మీద చాలా క్లియర్గా మనం డిస్కషన్లోకి తీసుకున్నాం. ఇది 19(1)C. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. 19(1)D ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 19 క్లాజ్ 1 క్లాజ్ D, ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ D, ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, సంచరించే స్వేచ్ఛ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, సంచరించే స్వేచ్ఛ. ఒక భారతీయ పౌరుడు ఏ ప్రాంతానికైనా వెళ్ళడానికి అవకాశం ఉంది, ఏ రాష్ట్రానికైనా వెళ్ళడానికి అవకాశం ఉన్నది. అయితే కొన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, శాంతి భద్రతల్లో భాగంగా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ నిషేధిత ప్రదేశాలు అని పెడతారు, నిషేధిత ప్రదేశాలు అని పెడతారు, అందులోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ప్రమాదకరమైన ప్రదేశాలు అని పెడతారు, అంటే ఒక భారతీయ పౌరుడు తను ఏ రాష్ట్రంలోనైనా సంచరించడానికి అవకాశం ఉంది, తను దేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వము కొన్ని లిమిటేషన్స్ పెట్టవచ్చు. మనకు ఎగ్జాంపుల్
కరోనా లాంటి సమయం వచ్చింది. ఈ కరోనా లాంటి సమయంలో నీకు ఎక్కడైనా తిరిగే అవకాశం ఉన్నది, కానీ అది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కాబట్టి ఒకరి నుంచి ఒకరికి ఆ వ్యాధి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు ఇంట్లో బతికితే నీకే మంచిది, నీకే నీ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాడివి అవుతావని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది. అలానే ప్రభుత్వం కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు, కొన్ని నిబంధన. లా అండ్ ఆర్డర్కి డిస్టర్బెన్స్ కలిగిస్తే, శాంతి భద్రతలకి భంగం కలిగిస్తే, నష్టం కలిగిస్తే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. అందుకే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే శాంతి భద్రతలకి ఎలాంటి నష్టం కలగని రీతిలో. అందుకే మీరు చూడండి, కొంతమంది మత గొడవలు చేసిన వాళ్ళకి, కుల గొడవలు చేసిన వాళ్ళకి ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే కోర్టు బెయిల్ ఇచ్చే టైంలో నువ్వు వేరే ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశం లేదు అని చెప్తారు. ఒకవేళ నువ్వు వెళ్ళాలి అని అనుకుంటే తప్పకుండా మా పర్మిషన్ తీసుకుంటే నీకు ప్రొటెక్షన్ ఇస్తాము అని చెప్తారు. అందుకే లా అండ్ ఆర్డర్కి, శాంతి భద్రతలకి, అంటే నువ్వు వెళుతున్నప్పుడు నీ మీద ఏమన్నా జరగవచ్చు, నువ్వు వెళ్తున్నప్పుడు నిన్ను ఎవడన్నా చంపివేయవచ్చు, నువ్వు వెళ్తున్నప్పుడు నీ మీద దాడి జరిగితే ఆ దాడికి రెండు వర్గాల మధ్య మళ్ళీ ఏమైనా గొడవ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే లా అండ్ ఆర్డర్కి డిస్టర్బెన్స్ కలగొద్దు. రెండోది, నిషేధిత ప్రాంతాలు. ప్రభుత్వం కొన్నిటిని, అంటే ఇది గవర్నమెంట్ ప్లేసెస్ అని పెట్టవచ్చు, లేదా ఇది ప్రైవేట్ వాళ్ళు కొంతమంది ఆ ప్లేసెస్ కొనుక్కున్న వాళ్ళు ఇది నాకు సంబంధించిన ప్లేస్ అని పెట్టవచ్చు. అంటే అందులోకి నువ్వు వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ అయినే చట్టపరంగా కొనుక్కున్నటువంటి ల్యాండ్ అయి ఉండొచ్చు, చట్టపరంగా కట్టుకున్నటువంటి ఆ ఇల్లు అయి ఉండొచ్చు. తర్వాత ప్రమాదకరమైనటువంటి ప్రదేశాలు. ప్రభుత్వము కొన్ని అడవి ప్రాంతాలలో ఇటువైపు వెళ్ళకండి, ఇటు మృగాలు, సింహాలు, ఆ పులులు సంచరించే అటువంటి ప్రదేశాలు అని పెడతాయి. ఎక్కడన్నా సముద్ర తీర ప్రాంతాల దగ్గర ఈ బార్డర్ దాటి వెళ్ళకండి అని రెడ్ సింబల్ తోటి కొన్ని రిస్ట్రిక్షన్స్ అక్కడక్కడ పెడతారు. నీకు ఎక్కడైనా తిరిగే అవకాశం ఉన్నది, కానీ ప్రభుత్వం కొన్ని ఆజ్ఞలని జారీ చేసేటువంటి అధికారం ఉంది. వాటిని తప్పకుండా నువ్వు పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ విషయంలో భాగంగానే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అజయ్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015లో ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అజయ్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2015లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ అజయ్ కుమార్ అనే వ్యక్తి తలకి హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నాడు, తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. తలకి హెల్మెట్ లేకుండా, అందుకే పాలిటీ బాగా చదివితే విపరీతమైన పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. చూడండి, అర్థం చేసుకుంటూ చదవాలి. తలకి హెల్మెట్ లేకుండా వీడు ప్రయాణాన్ని చేస్తూ ముందుకు పోతున్నాడు. ఈ ముందుకు పోతున్నప్పుడు ఆ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఆపారు. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఆపినప్పుడు ఈ అజయ్ కుమార్కి ఏం గుర్తుకొచ్చింది? 19(1)D అనే ఆర్టికల్ గుర్తుకొచ్చింది. 19(1)D గుర్తుకొచ్చేయమన్నాడు వీడు. నేను ఎక్కడైనా సంచరించే స్వేచ్ఛ నాకున్నది కదా, నా స్వేచ్ఛను ఆపడానికి పోలీసు వాళ్ళు ఎవరు? నా స్వేచ్ఛకి భంగం కలిగించడానికి పోలీసు వాళ్ళకి అధికారం ఎక్కడి? నా ప్రాథమిక హక్కులకి డిస్టర్బెన్స్ కలిగింది కదా, నా ప్రాథమిక హక్కులకి డిస్టర్బెన్స్ కలిగించడానికి వీడేవాడు అని చెప్పి పోలీసు వాళ్ళ మీద సుప్రీంకోర్టులో కేసు వేసారు. అప్పుడు పోలీసు వాళ్ళు సుప్రీంకోర్టుకి మళ్ళీ హియరింగ్కి అటెండ్ కావాలి తప్పకుండా. అప్పుడు వీళ్ళని అడిగారు. వాళ్ళని అడిగిన తర్వాత సుప్రీంకోర్టు చెప్పింది, అయ్యా అజయ్ కుమార్ గారు, మీకు అన్ని చట్టాల మీద మంచి అవగాహన ఉన్నట్టు ఉంది, ఓకే, ఇంతవరకు బాగానే ఉన్నది. నీ ప్రాథమిక హక్కుకి డిస్టర్బెన్స్ కలిగించాలనేది మా ఉద్దేశం కాదు. నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే నువ్వే బతుకుతావు, హెల్మెట్ పెట్టుకోకపోతే నువ్వే సత్తావు. ప్రభుత్వం మేము అందరినీ బాగుండాలని కోరుకునే అటువంటి మనుషులం కాబట్టి, న్యాయ వ్యవస్థ ప్రకారం కూడా అందరూ బాగుండాలని కోరుకునే మనుషులం కాబట్టి, సత్యం నువ్వు చదవగానే నీకోసం ఒక కుటుంబం ఉన్నది, నీ మీద ఆధారపడ్డ వ్యక్తులు ఉంటారు కాబట్టి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టే అధికారం మాకున్నది. అందుకోసమే ఓన్లీ హెల్మెట్ అనే అటువంటి దృష్టిలో నువ్వు ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. నీలా ఇంకెవడన్నా రావాల్సినటువంటి అవసరాలే పడితే ఇది వానికి కనువిప్పు కావాలనే ఉద్దేశం మీద అజయ్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. అంటే హెల్మెట్ ధరించాలి అనేది ఒక మనిషి యొక్క నైతిక బాధ్యత. ఒకవేళ వాడు ధరించకపోతే ప్రభుత్వం కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టవచ్చు. హెల్మెట్ ధరించాలి అనేటువంటిది మాత్రం ప్రాథమిక హక్కులకి విరుద్ధం కాదు. అట్లా కొన్ని ఆర్డర్స్ జారీ చేయడం అనేది ఎవరి హక్కులకి భంగం కలిగించినట్టు కాదు అనేటువంటి ఉద్దేశం మీద సుప్రీంకోర్టు ఈ తీర్మానాన్ని చెప్పింది. అంటే మనకి ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, ఒక వ్యక్తి ఎక్కడైనా సంచరించవచ్చు అనేటువంటి దానిలో ఈ విషయాన్ని తీసుకున్నాం. అయితే మనకి ఎక్కడైనా సంచరించవచ్చు అనేటువంటి దాంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏమనగా, గిరిజన ప్రాంతాలలో సంచరించడానికి అధికారం లేదు. ట్రైబల్ ఏరియాస్లో
ఏజెన్సీ ఏరియాలో ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి తిరగడానికి అవకాశం లేదు. ఎందుకనగా ఏజెన్సీ ఏరియాలు ఏవైతే ఉంటాయో లేదంటే గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ గిరిజన ప్రాంతాల్లో తిరగాలంటే కొన్ని హక్కులు గిరిజనులకి మాత్రమే ఉంటాయి. ఎందుకు ఆ ట్రైబల్స్ ఎవరన్నా వస్తే ఆ ప్రాంతంలో కొంత గిరిజనులు అమాయకత్వంతో ఉంటారు కాబట్టి వాళ్ళ భూములని కొంటారేమో, అన్యాయంగా వాళ్ళపైన ఏమన్నా దాడి చేస్తారేమో అన్నటువంటి ఉద్దేశం మీద ఆ ట్రైబల్స్కి సంబంధించి, ఎందుకంటే 1/70 అనే ఒక యాక్ట్ ఉండేది గిరిజనులకు సంబంధించి. 1/70 అంటే 1/70 అనే ఒక చట్టం ఉండేది. ఈ చట్టం ఏం చెప్తుందంటే గిరిజనుల భూమి గిరిజనులు మాత్రమే కొనాలి, అమ్మేవాడు గిరిజనుడే అయి ఉండాలి, కొనేవాడు గిరిజనుడే అయి ఉండాలి. అంటే వేరే ఎవరన్నా గిరిజన ప్రాంతాల్లోకి వెళితే ఆ ప్రాంత వాసులపైన ఏమన్నా ప్రభావం చూపించి వాళ్ళపైన ఇంకేమన్నా డబ్బులు పంచి ఆ దొంగతనంగా వాళ్ళ భూములు లాక్కునే ప్రమాదం ఉంటుందేమో అని గిరిజన ఏరియాస్లో తిరగాలంటే కొన్ని పరిమితులు, కొన్ని షరతులు మాత్రం తప్పకుండా వర్తిస్తాయి. అయితే 2019 వరకు కూడా జమ్మూ కాశ్మీర్లో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి. జమ్మూ కాశ్మీర్లో సంచరించాలంటే అది ప్రభుత్వ పర్మిషన్ తోటి మాత్రమే జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాల్సి ఉండేది. అయితే 2019లో జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ప్రత్యేక వాళ్ళకి ఏదైతే రాజ్యాంగం ఉంటుందో 370 అనే ఆర్టికల్ ప్రకారం జమ్మూ కాశ్మీర్ యొక్క స్పెషల్ కాన్స్టిట్యూషన్ జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రత్యేక రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు. అదేవిధంగా 35 క్లాజ్ ఏ అనేటువంటి ఆర్టికల్ ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్ యొక్క డ్యూయల్ సిటిజన్షిప్, వాళ్ళ యొక్క ద్వంద్వ పౌరసత్వాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. అందుకోసమే ఇక్కడ 370 అనే ఆర్టికల్ని కానీ 35 క్లాజ్ ఏ అనేటువంటి ఆర్టికల్ని కానీ ఈ రెండు ఆర్టికల్ని 2019లో రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్లోకి వెళ్ళాలి అని అంటే ప్రభుత్వ అనుమతితోటే వెళ్ళాలనేది 2019 వరకు. ఇప్పుడున్నటువంటిది ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో కూడా సంచరించే హక్కు ఉన్నది. అయితే ఈ 19(1)D ప్రకారం మనం ఏం చెప్పుకోవాలి, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కాకుండా గిరిజన ప్రాంతాల్లో సంచరించాలంటే, ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో సంచరించాలంటే కొన్ని షరతులు వర్తిస్తాయి. ప్రభుత్వానికి సంబంధించిన నిషేధిత ప్రాంతాలు, ప్రమాదకరమైనటువంటి ప్రాంతాలు, లా అండ్ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో వీటిని దృష్టిలో పెట్టుకొని ఒక మనిషి ఏ ప్రాంతంలోనైనా సంచరించడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం డైలీ కొన్ని ఆర్టికల్స్ డిస్కషన్ చేస్తున్నాం. ఈ ఆర్టికల్లో భాగంగా మనకి 19(1)B(C)(D) అనే అటువంటి 3 ఆర్టికల్లు, దీని యొక్క సుప్రీంకోర్టుకి సంబంధించిన జడ్జిమెంట్లు, దాని యొక్క వివరణలు మనం చూసాం. ఇది మీకు జతపరచడంలో కానీ డైరెక్ట్ క్వశ్చన్ బేస్డ్గా కానీ ఇలా రావడానికి ఛాన్స్ ఉంటుంది. డైలీ ప్రతి వ్యక్తి కూడా దీన్ని ఆదరించండి. మనకి లెజెండ్ క్లాసెస్ ద్వారా వస్తున్నటువంటి ప్రతి యాప్ని కూడా మీరు పర్చేజ్ చేసుకొని మరికొంతమందికి షేర్ చేయాలి. విన్నటువంటి ప్రతి వ్యక్తి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.